హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 4.2 కలర్స్ బ్లాసమ్స్ ఫస్ట్ చూస్తూ ఉన్నాము టెక్స్ట్ బుక్లోనిది. ఇక్కడ ముగ్గురు పిల్లలు వచ్చేసి కైట్ని ఎగరవేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రశ్నలు అడగడం జరిగింది. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద స్కై? ఆకాశం యొక్క కలర్ ఏంటి, రంగు? ద స్కై ఈజ్ బ్లూ ఇన్ కలర్, బ్లూ రంగులో ఉంటుంది. నేమ్ ద కలర్స్ ఆన్ ద కైట్స్ ఇన్ ద పిక్చర్. ఏమేమి కలర్లు ఉన్నాయి? రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, వైట్, వైలెట్, ఆరెంజ్. ఇక్కడ చూడండి, ఈ కలర్స్ అనేటువంటివి ఉన్నాయి. వాట్ కలర్ డూ యూ లైక్ ద మోస్ట్? నీకు ఏ కలర్ అంటే ఎక్కువ ఇష్టము? ఐ లైక్ గ్రీన్ కలర్, నాకు వచ్చేసి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టము. రైమ్ టైంలో వచ్చేసి ద స్కై ఈజ్ బ్లూ, ద గ్రాస్ ఈజ్ గ్రీన్. మనకు వచ్చేసి ఆకాశం ఏ కలర్లో ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది? మనకు వచ్చేసి ఆకాశం వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది. గ్రాస్ ఈజ్ గ్రీన్, గడ్డి వచ్చేసి పచ్చగా ఉంటుంది. ద రోజ్ ఈజ్ రెడ్, ఈ యొక్క రోజా పూలు వచ్చేసి ఎరుపు రంగులో ఉంటుంది. ఇజింట్ దట్ ట్రూ, ఇవన్నీ నిజమేనా అని అడుగుతున్నారు వచ్చేసి. ఎస్, నిజమే కదా. లెమన్ ఈజ్ ఎల్లో, ఆరెంజ్ ఈజ్ ఆరెంజ్, వుడ్ ఈజ్ బ్రౌన్. ఈ యొక్క చెక్క ముక్క వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఆరెంజ్ వచ్చేసి ఆరెంజ్ రంగులో ఉంటుంది. లెమన్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. డూ యూ నో, మీకు తెలుసా? మిల్క్ ఈజ్ వైట్, పాలు తెల్లగా ఉంటుంది. తార్ ఈజ్ బ్లాక్, తారు మీకు తెలిసి ఉంటుంది. ఈ యొక్క తారు వచ్చేసి ఎక్కడ ఉపయోగిస్తామంటే రోడ్లకి ఉపయోగిస్తారనమాట తారు. మిక్స్ దెమ్ అప్ అండ్ వాట్ డూ యూ హ్యావ్? మీరు వచ్చేసి ఈ యొక్క బ్లాక్ని వైట్ని కలిపితే ఏ రంగులో వస్తుంది? మీరు ట్రై చేసి చూడండి. బ్లూ, గ్రీన్, రెడ్, బ్రౌన్, ఎల్లో, ఆరెంజ్, బ్లాక్, వైట్. హౌ మెనీ కలర్స్ డూ యూ నో? మొత్తం వచ్చేసి మీకు ఎన్ని రంగులు తెలుసు? ఇక్కడ బ్లూ, గ్రీన్, రెడ్, బ్రౌన్, ఎల్లో, ఆరెంజ్, బ్లాక్, వైట్ అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఈ రంగులు మనము ఎన్ని తెలుసుకున్నామో? మొత్తం వచ్చేసి 8 రంగుల గురించి తెలుసుకున్నాము. ఇక్కడ యాక్టివిటీలో వచ్చేసి బ్లూ వచ్చేసి స్కై వచ్చేసి బ్లూ రంగులో ఉంటుంది. తర్వాత రెడ్ వచ్చేసి రెడ్ రోజ్ అని చెప్పొచ్చు అనమాట. గ్రీన్ గ్రాస్ అని చెప్పొచ్చు, గడ్డి. ఎల్లో వచ్చేసి ఇది ఇచ్చినారు, లెమన్. బ్లాక్ స్లేట్ అని చెప్పొచ్చు, స్లేట్ పలక. వైట్ మిల్క్, తెల్లని పాలు. బ్రౌన్ వుడ్ లేకపోతే లాగ్, ఈ రెండిట్లో ఏదైనా చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా వచ్చేసి మీరు వీటిని నేను పేర్లు రాస్తున్నాను. సో బ్లూ స్కై, రెడ్ రోజ్, గ్రీన్ గ్రాస్, ఎల్లో లెమన్, బ్లాక్ స్లేట్, వైట్ మిల్క్, బ్రౌన్ లాగ్. ఎందుకంటే అది మొద్దుగా ఉంది, పెద్దదిగా ఉంది కాబట్టి అది మొద్దు, లాగ్ అని రాశాను అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ ద అలౌడ్, ఆస్క్ దెమ్ చిల్డ్రన్, రిపీట్ ఆఫ్టర్ యూ. రెడ్ రోజ్, చెప్పండి. రెడ్ రోజ్, గ్రీన్ గ్రాస్, ఎల్లో లెమన్, బ్రౌన్ లాగ్, బ్లూ స్కై, black slate, white egg. Next, read the words aloud. Ox, owl, onion, ox, ox, owl, owl, onion, onion, onion. Look at the picture and the letters, color them. ఇక్కడ వచ్చేసి ఆనియన్కి క్యాపిటల్ O అండ్ స్మాల్ O ఇచ్చినారు. ఆనియన్కి వచ్చేసి మీరు రంగులు అనేటువంటి వేయండి, కలర్స్ వేయండి. ఆనియన్, ONION, ఆనియన్. O for orange, an orange. సో క్యాపిటల్ O అండ్ స్మాల్ O ఇన్ ద పిక్చర్, కలర్ దెమ్. దానికి రంగులు అనేటువంటిది వేయండి. అండ్ క్యాపిటల్ O అండ్ స్మాల్ లెటర్ O వచ్చేసి కాపీ రైటింగ్ రాయండి. ట్రేస్ ద కాపీ ద ఫాలోయింగ్ లెటర్స్, క్యాపిటల్ O అండ్ స్మాల్ లెటర్ O. ఈ విధంగా క్యాపిటల్ Oకి స్మాల్ లెటర్ Oకి వచ్చేసి రంగులు అనేటువంటి వేయండి. ఆరెంజ్ కలర్ రంగు అనేటువంటి వేయండి. క్యాపిటల్ O అండ్ స్మాల్ లెటర్ O. యాక్టివిటీ 5లో వచ్చేసి రీడ్ ద వర్డ్స్ అలౌడ్. క్వీన్, QUEEN, క్వీన్. క్విల్, QUILL, క్విల్, ఈక్ అనమాట. QUEUE, క్యూ. మనం వచ్చేసి ఒక ఎక్కడికైనా బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే దేనికైనా సరే రైలు ప్రయాణం అయినా సరే క్యూలో నిల్చుకుంటాం కదా, వరుసగా నిల్చుకుంటాము స్కూళ్ళల్లో. సో ఈ డిసిప్లిన్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరము. Look at the picture and the letters, color them. Q, small letter Q and capital Qకి వచ్చేసి రంగులు వేయండి. అండ్ ఫైండ్ Q, capital Q and Q in the picture, color them. దానికి రంగులు అనేటువంటి వేయండి. సో క్యాపిటల్ Qకి వచ్చేసి క్విల్, QUIL, క్విల్. అండ్ దెన్ ఫైండ్ ద Q, capital Q and small letter Qకి వచ్చేసి రంగులు అనేటువంటి వేయండి.
and trace and copy the following letters, capital Q and small letter q. Capital Q and small letter q ఈ విధంగా రాయండి. నెక్స్ట్ రీడ్ విత్ ద రిథమ్. ఈ యొక్క స్టోరీని మీరు చెప్పండి. సరే, రీడ్ విత్ రిథమ్. ఇక్కడ వచ్చేసి మనము ఈ యొక్క ఇచ్చినటువంటి వాటిని రీడ్ చేద్దాము. సరే, చదువుదాము. ఏ డాగ్, ఒక కుక్క. ఏ డాగ్ విత్ ఏ టాప్, పైన నిల్చుని ఉన్నది. ఏ డాగ్ విత్ ఏ టాప్ అండ్ ఏ మాప్, మాప్ పట్టుకొని నిల్చున్నది. ఏ డాగ్ విత్ ఏ టాప్ అండ్ ఏ మాప్ హాప్డ్. ఏ డాగ్ విత్ ఏ టాప్ అండ్ ఏ మాప్ హాప్డ్ ఆన్ ఏ లాగ్, లాగ్ మీద నిల్చుని ఉన్నది, ఒంటికాల పైన నిల్చున్నది అనమాట. ఏ డాగ్ విత్ ఏ టాప్ అండ్ ఏ మాప్ హాప్డ్ ఆన్ ఏ హాట్ లాగ్. ఈ యొక్క కుక్క వచ్చేసి ఈ యొక్క లాగ్ పైన, ఒంటికాల పైన నిల్చొని ఉన్నది. దేని పెట్టుకొని ఉంది? నోట్లో వచ్చేసి ఒక మాప్ని చేతిలో నోట్లో పెట్టుకొని ఉందన్నమాట. ఓకే, సారీ, టిట్ ఫార్ టాట్ అనేటువంటి స్టోరీని మనము చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఒక చూడండి, ఒక కొంగు ఉంది, ఒక నక్క కూర్చొని ఉంది. సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంగ్లీష్లో చూద్దాము. వన్స్ దేర్ లివ్డ్ ఏ ఫాక్స్ అండ్ ఏ క్రేన్. ఒక కొంగ మరియు ఒక నక్క నివసిస్తూ ఉండేవి. దేవర్ ఫ్రెండ్స్, ఇద్దరు వచ్చేసి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వన్ డే ద ఫాక్స్ ఇన్వైటెడ్ ద క్రేన్ ఫర్ ఏ డిన్నర్. ఒక డిన్నర్కి ఇన్వైట్ చేసింది అనమాట, తన ఇంటికి ఇన్వైట్ చేసింది. నక్క వచ్చేసి ఎవరిని? ఇక కొంగని ఇన్వైట్ చేసింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్. సరే, రెండు కూర్చొని ఏ విధంగా తింటున్నాయో చూడండి. ఇక్కడ ద క్రేన్ వెంట్ టు ద హౌస్ ఆఫ్ అ ఫాక్స్. ఫాక్స్ ఇంటికి వెళ్ళింది, అదే నక్కింటికి వెళ్ళింది. ఈ సర్వ్డ్ ద క్రేన్ ఏ డిన్నర్ ఇన్ ఏ బిగ్ ప్లేట్. ఒక ప్లేట్లో తన డిన్నర్ని ఈ యొక్క నక్క వచ్చేసి వడ్డించింది అనమాట. ద ఫాక్స్ వాజ్ ఏబుల్ టు ఈట్. ద క్రేన్ వాజ్ నాట్ ఏబుల్ హ్యావ్ డిన్నర్. తను తినేసింది. ఎవరు తినేశారు? నక్క తినేసింది. ఎందుకంటే ప్లేట్ వల్ల అది నాలుగుతో నాకుకుంటూ తినేస్తుంది అనమాట నక్క. కానీ కొంగకు వచ్చేసి ప్లేట్లో తినే అలవాటు లేదు. ఎందుకంటే కొంగకు వచ్చేసి ఈ యొక్క ముక్కు వచ్చేసి చాలా పెద్దది, దాంతో జుర్రుకొని తాగేటువంటి లేదా ఏదైనా సరే తినేటువంటి అలవాటు లేదనమాట. సరే, ద ఫాక్స్ వాజ్ ఏబుల్ టు ఈట్, అది తినేసింది. ద క్రేన్ హ్యాస్ నాట్ ఏబుల్ హ్యావ్ డిన్నర్. ద లాంగ్ బీక్, ఎందువల్ల? ద లాంగ్ బీక్, ముక్కు పెద్దదిగా ఉండడం వల్ల, వాజ్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ ఈటింగ్ ఫ్రమ్ ప్లేట్లో నుంచి తినడానికి తనకి సహకరించలేదు తన ముక్కు. ద క్రేన్ కేమ్ బ్యాక్ ఇన్సల్టెడ్, ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయిందనమాట ఆ యొక్క కొంగ. నెక్స్ట్ థర్డ్ ఫోటో చూడండి, పిక్చర్ చూడండి. ఇక్కడ వచ్చేసి ద క్రేన్ వాంటెడ్ టు ఫాక్స్ ఏ లెసన్. దానికి వచ్చేసి ఎలాగైనా సరే దానికి ఒక గుణపాఠాన్ని చెప్పాలి అని నిర్ణయించుకుందనమాట ఈ యొక్క కొంగ. ఇన్వైటెడ్ ద ఫాక్స్ ఫర్ ఏ లంచ్, ఒక లంచ్కి ఇన్వైట్ చేసింది అనమాట, భోజనానికి ఇన్వైట్ చేసింది నక్కని. ఈ సర్వ్డ్ మీల్ ఇన్ ఏ టాల్ జార్, ఒక పెద్ద తనకి ముక్కు పట్టే విధముగా వచ్చేసి ఒక పెద్ద జార్లో వచ్చేసి తనకి వడ్డన చేసిందనమాట ఈ యొక్క కొంగ. హీ సర్వ్డ్ మీల్ ఇన్ ఏ టాల్ జార్, పెద్ద పొడుగైటైనటువంటి ఒక జార్లో సర్వ్ చేసింది. ద మౌత్ ఆఫ్ ద జార్ వాజ్ నారో, అది ఎట్లా ఉంది? వంకరగా ఉంది. ద ఫాక్స్ వాజ్ అనేబుల్ టు హ్యావ్ లంచ్, అది తినలేకపోయింది, తన యొక్క లంచ్ని తినలేకపోయింది. ద క్రేన్ ఎంజాయిడ్ ద లంచ్, క్రేన్ మటుకు తను హ్యాపీగా సంతోషంగా తన యొక్క లంచ్ని పూర్తి చేసిందనమాట. తర్వాత ఇక్కడ అర్థమైంది ఏంటంటే ద ఫాక్స్ ఫెల్ట్ అషేమ్డ్, అప్పుడు సిగ్గుపడిందనమాట, తను చేసినటువంటి పని గుర్తుకొచ్చిందనమాట. సో హీ వెంట్ బ్యాక్ ఇన్సల్టెడ్, తను కూడా ఇన్సల్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయిందనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకున్నారు. సో కాబట్టి ఇక్కడ ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకునే విధంగా వచ్చేసి తను ఇన్సల్ట్ చేసింది కాబట్టి కొంతమంది ఈ విధంగానే ఉంటారనమాట. తను ఇన్సల్ట్ చేసింది కాబట్టి నేను ఇన్సల్ట్ చేస్తాను అనేటువంటి ఉద్దేశంతో చేసేవాళ్ళు ఉంటారు.